పెద్దపల్లి జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు ప్రజల రక్షణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్లోని ఇంటింటిని పోలీసు బృందాలతో తనిఖీ చేశారు. తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని 92 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 6 లీటర్ల గుడుంబ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ప్రజల కోరిక మేరకు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే కాలనీలో అపరిచిత వ్యక్తులు తారాసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే పబ్లిక్ తో ఈరోజు మన గోదావరికని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ, అదేవిధంగా లిక్కరు, ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల గుడుంబ కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇళ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సైబర్ నేరాల పైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్